ఇప్పుడు పెట్టుబడులు పెట్టేంత అయితే మన దగ్గర లేదు, లక్షలు పెట్టేంత లేదు. ఓకేనా? సో ఇది కూడా ఒక అడిషనల్గా ఏ పని చేస్తే డబ్బులు వచ్చాయనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఒక 15 నిమిషాలు ఉంటుంది అనమాట. వినండి, పూర్తిగా విన్న తర్వాత మీ ఇష్టం. ఇది మన వల్ల అవుతుంది, చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, దీంట్లో పెట్టుబడి ఏం లేదు అని మీకు అనిపిస్తే రండి, లేదంటే ఏం లేదు. ఓకే సార్? ఓకే మేడం. కంపెనీ పేరు సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సెక్యూరిటీ కల్పిస్తుంది. మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి, భార్య పిల్లలకు నామినీ అవుతుంది. ఈరోజు అదే సెక్యూరిటీ కోసం మనం ఎల్ఐసి పాలసీలు, ఇన్సూరెన్స్ కడతా ఉంటాం, నిజమే కదా? అది 2 రకాలుగా వస్తుంది అన్నమాట ఆ ఇన్కమ్, ఆదాయం. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ అన్న అయిపోయిండాలా, లేదా మనిషి అనేది చచ్చిపోయిండాలా, అది క్లెయిమ్ చేసి వస్తే లేదా ఏం లేదు అన్నమాట. బట్ ఇక్కడ మనం పని చేసుకుంటే కొద్దీ మనకు కూడా సెక్యూరిటీ కల్పిస్తాను అనమాట. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, ఇది ఒక బిజినెస్ అనమాట. బయట మార్కెట్లో మీరు సక్సెస్ అయిన వరకు సపోర్ట్గా సిస్టమ్ అంటే పైన ఎవరొకరు మీకు ఇంట్లో వాళ్ళు ఎవరొకరు ఇన్కమ్ సోర్సు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా మా ద్వారా సపోర్ట్ ఉంటుంది అన్నమాట. సిస్టమ్ అంటే మా పైన సీనియర్లు, మేడం పైన నేను సీనియర్గా ఉన్నాను. యాక్చువల్గా మేడం చెప్పాలి ఈ ప్లాన్ ప్రజెంటేషన్, కాబట్టి మీరు మేడం పిలిపించారు కాబట్టి నేను ఎందుకు చెప్తానంటే సపోర్ట్ అనమాట. సార్ 1 గోల్ 1 ప్యాషన్ 1 టీమ్. మనం ఏ పని చేసినా డబ్బు కోసమే కదా, డబ్బు కోసమే పని చేసుకుంటాం. అదేవిధంగా ఒక ప్యాషన్, ఇదే నా కెరీర్గా 10 సంవత్సరాలు పనిచేసిన 45,000 జీతాన్ని కూడా పక్కన పెట్టుకుని ఈరోజు ఇదే ఫుల్ టైం వచ్చి పనిచేస్తాను. ఒక టీమ్గా కలిసి పనిచేస్తాను. నేను ఒక్కనే కాదు, నాతో కలిసి టీం ఉన్నారు. ఓకే సార్? టీంతో కలిసి పనిచేయడం వల్ల తొందరగా సక్సెస్గా అవుతాం. బయట మార్కెట్లో మీరు ఒక్కరే ఎన్ని సంవత్సరాలు చేసినా మీరు ఒక్కరు కష్టపడితే మీ ఇంట్లో కూడా గడవాలి. బట్ మేము కూడా పనిచేసే క్రమంలో మీకు కూడా డబ్బులు షేర్ అవుతుంది అనమాట. ఓకేనా సార్? సో అదేవిధంగా కంపెనీ వచ్చేసి 8/24 జనక్పురి, న్యూఢిల్లీలో కంపెనీ ఉంది. ఒకే ఒక కంపెనీ బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ ఎక్కడ ఉండవు, డైరెక్ట్గా ఢిల్లీ నుంచి మనకు ఉంటుంది అనమాట. 1956 చట్ట ప్రకారము 2001 నుంచి మనకు కనిపిస్తుంది మేడం, 2001 నుంచి కంపెనీ లీగల్గా రన్నుతుంది సార్. 2001 అంటే ఇప్పటికీ 25 ఏళ్ళు అయింది కదా సార్. 25 సంవత్సరాలుగా ఈ 25 ఏళ్ళలో స్టేటు సెంట్రల్లో 5 సార్లు ఎలక్షన్ జరిగినాయి, గవర్నమెంట్లు మారిపోయినాయి, అయినా కూడా కంపెనీ నిలబడింది ఉందంటే ఏదో ఒక ఇంపార్టెంట్ ఉంటుంది కదా సార్. అంతే కదా? ఈ పాతగా కొత్తగా 25 ఏళ్ళు అంటే పాత కంపెనీ కదా, ఏదో ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా కంపెనీ ఉండాలన్నా ఊడిపోవాలన్నా కూడా ఒక 5-6 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు కానీ ఉండేది పోయేది తెలుస్తుంది అన్నమాట. 25 సంవత్సరాల కంపెనీ అంటే ఏదో ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ISO, IRDA, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్. ఒక మనిషికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎంత ఇంపార్టెంటో పాయింట్ అవుట్ చేసేదానికి దీనికి మనకు కూడా ఈ కంపెనీ సంబంధించిన అన్ని రకాల పాన్, టిన్, అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ తీసుకొని గత 25 సంవత్సరాలుగా మార్కెటింగ్ చేయబడుతుంది అనమాట. అదేవిధంగా ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, భూమి మీద సార్ ఈ 5 వాటి మీద బేస్ చేసుకొని ఎక్కువ బిజినెస్ రన్ అవుతుంది సార్. ఈ 5 వాటి మీద ముఖ్యంగా మనం డబ్బు ఖర్చు పెడతాము. ఎక్కడెక్కడ పెడతాము అంటే సార్, ఎడ్యుకేషన్, చదువు విషయంలో పిల్లల్లో లక్షలు పెట్టి చదువుతున్నారు లేదా, ఉద్యోగం వచ్చే తర్వాత వాళ్ళ టాలెంట్ బట్టి ఉంటుంది, అయినా చదివిస్తూనే ఉన్నాం. హెల్త్, ఆరోగ్య విషయంలో ఖర్చు పెట్టుకుంటాను ఉన్నాం, హాస్పిటల్కి ఖర్చు పెడతానే ఉన్నాం. ఫ్యాషన్, మనం వేసుకునే బట్టలు కావచ్చు, రకరకాల డిజైన్స్, మోడల్స్ ఉన్నాయి, అని ఖర్చు పెడతా ఉన్నాం. టెక్నాలజీ, ఈరోజు మొబైల్ వాడుతున్నాం, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు వాడుతూనే ఉన్నాం. మీ కాలంలో నోకి ముద్దు పీసులు ఉండే చిన్న సెల్లు, నిజమే కదా? ఈరోజు పెద్ద మొబైల్ ఉన్నాయి, లక్షల్లో కూడా మొబైల్ ఉన్నాయి అన్నమాట. ఈరోజు టెక్నాలజీ కూడా అప్డేట్ అవుతూనే ఉంది, AI టెక్నాలజీ కూడా వచ్చింది అన్నమాట. అదేవిధంగా సేఫ్టీ ఇందా మీకు చెప్పాను, LIC పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్స్ కడతా ఉంటాం అన్నమాట, కట్టిస్తూ ఉంటారు. అది కూడా ఒక సెక్యూరిటీ అన్నమాట. ఇక్కడ సార్ ఈ 5 పాయింట్ల మీద బేసిస్ బయట మార్కెట్లో ఎంత బిజినెస్ రన్ అవుతుందో ఈ కంపెనీ కూడా సేఫ్ కంపెనీ ఈ 5 పాయింట్ల మీద బేసిస్ బిజినెస్ రన్ అవుతుంది. ముఖ్యంగా సేఫ్టీ సార్. మనకి ఏదైనా జరిగితే భార్య పిల్లలకు నామినీ పోవాలి, అంతే కదా? మనం ఏ పని చేసినప్పుడు అనుకోకుండా ఏదైనా జరుగుతుంది సార్, రోడ్డు మీద చూస్తాను చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏం కావాలా, అంతే కదా? నాకు నచ్చింది ఇది ఒక్కటే సార్. ఈ పాయింట్ చూసి నేను 45,000 జీతం కూడా చూసినాను. పిచ్చుని అయితే కాదు కదా, 45,000 జీతం ఆడ పని చేసిన ఒకవేళ రోడ్డు వస్తా పోతాను సార్, ఏదైనా జరుగుతుంది, నా భార్య పిల్లల పరిస్థితి ఏం కావాలా, రోడ్డు మీద ఉన్నట్టు కదా, అమ్మ నాన్న అత్తమ్మ ఎన్నైనా చూస్తారు. నాకు ఈ ఒక్క పాయింట్ అర్థమైంది సార్. ఈ ఒక్క పాయింట్ మీద 20 సంవత్సరాల కంపెనీ నిలబడిందంటే ఇది ఒక్క పాయింట్ మీద. ఓకే సార్? మీకు సేఫ్టీ అనేది లాస్ట్ చూపిస్తారు మీకు. ఓకేనా? డ్రీమ్స్ సార్, ప్రతి ఒక్కరు ఉంటుంది కోరికలు, కామన్గా ఎవరికైనా ఉండేది బాగా డబ్బు సంపాదించుకోవాలా, సొంతగా ఇల్లు కట్టుకోవాలి, బాగా మంచిగా ఒక కింద పోయి బతకూడదు, పిల్లలకు పెళ్ళిళ్ళు లైఫ్ బాగా చదివించాలా, లైఫ్ సెటిల్ చేయాలా, అంతే కదా సార్? మనకుంటూ సమాజంలో ఒక గౌరవ మర్యాదలు, ఇవన్నీ కూడా కామన్గా ఎవరైనా గోల్డ్ కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరైనా కావాలని కోరుకుంటారు. కారణం ఏంటంటే ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే డబ్బు ఉండాలి కదా. ఈ డబ్బు ఉంటే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఈ డబ్బు అనేది ఏమవుతుందంటే కాలానికి అనుగుణంగా మారుతుంది. ఇది నేను చెప్పింది కాదు, ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నేషనల్ ఆర్టికల్ అనమాట, సెంట్రల్ లెవెల్లో.
మోదీ దగ్గర ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే చేయించిందంట. ఏంటి సర్వే అంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు ఈ ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఎంత డబ్బు ఉంటే ఆ నెలంతా వాళ్ళు సర్వే అవుతున్నారు అనే విషయం మీద. 1950లో సార్ 20 రూపాయలు ఉంటే అప్పట్లో బ్రహ్మాండంగా సరిపోయేదంట సార్. 1950 ఆ నెలంతా బాగా బ్రహ్మాండంగా సర్వే అవుతున్నారంట. నచ్చిన తిండిగా నచ్చిన బట్ట కానీ బాగా బతుకుతుంది. 1970లో 200 అవసరం వచ్చిందంట మేడం. 1970లో అదే ఫ్యామిలీకి 200 అవసరం వచ్చిందంట ఆ ఇల్లు బాగా నెలంతా గడవేయడానికి గడిచేదానికి. 1990లో 2000 అవసరం వచ్చిందంట. ప్రతి 20 సంవత్సరాలు ఒకసారి చూడండి ఇక్కడ. 2010లో 20,000. 2010లో ఇది మనందరికీ తెలిసే ఉంటుంది. 2010లో 20,000 ఎవరికైతే ఉందో ఆ నెలంతా వాళ్ళకి నచ్చిన తిండిగా నచ్చిన బట్ట కానీ పిల్లలు పలానా స్కూళ్ళలో జరిపించాము అని అనుకోవడం కానీ అన్నీ కాంప్రమైజ్ కాకుండా బాగా బతున్నారంట. 2010 అంటే 2030 కూడా వస్తుంది కదా. ఎన్ని నెలలు ఉంది? 4 ఏళ్ళు. ఈ 4 సంవత్సరాలు మన యొక్క ఆదాయం 2 లక్షలు ఉండాలంటున్నాను. నేను చెప్పింది కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే చెప్పింది ఒక ఆర్టికల్ ప్రకారం. అర్థమైంది సార్. ఇది నిజమే కదా సార్, ఇది కూడా నిజమే కదా. ఇది కూడా నిజమే. ఏం 2 లక్షలతో మనం బతకలేమా అంటే బతుకుతాం సార్. కాంప్రమైజ్ కావాలి. మనకి ఎందుకు మన ఆదాయం ఎంత మన బతికంత చెప్తాను. మంచం మీద కాడి కాళ్ళు జరుపుకోవాలని సామెతలు ఉన్నాయి కదా సార్. ఏం డబ్బు సంపాదించుకుని ఇంకో పెద్ద మంచం కొనుక్కో, ఇబ్బంది ఏముంది, ఎవరు. బట్ ఆ కాలంలో అట్లాంటి ఆర్థికంగా బాగా డెవలప్మెంట్ లేకపోగా అట్లాంటి సామెతలు వచ్చినాయి. నేను దాన్ని తప్పపడటం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే సార్ 2030కి 2 లక్షలు బయట మార్కెట్లో ఇదే డబ్బు రావంటే కోట్ల పెట్టుబడి పెట్టాలి. కానీ అంత డబ్బు మన దగ్గర లేదు. కానీ జీవితకాలం మనం పని చేసినా కూడా ఏదో మనం మీరు చేసే వ్యాపారాల్లో ఉద్యోగాల్లో జీవితకాలం ఈ బయట మార్కెట్ పని చేసుకుని ఇంత డబ్బు వస్తుంది కూడా నమ్మకం లేదు. నాకైతే లేదు సార్. నాకు అందుకే దీంట్లోకి వచ్చేసి దీంట్లో ఒక 3 నుంచి 4 సంవత్సరాలు సార్ మీ పని మీరు చేసుకుంటా కూడా మాతో కలిసి జర్నీ చేయండి. మీ ఫ్రీ టైంలోనే మీ పనులన్నీ పోగొట్టుకుని మాతో పాటు తిరగమని చెప్పడం లేదు. మీరు ఫ్రీగా ఉండే టైంలో మాతో కలిసి జర్నీ చేయండి. 2030 కల్లా ఈ డబ్బు తీసుకోవచ్చు అని చెప్పిన కంపెనీ. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నానంటే నా పైన సీనియర్లు ఉంటారు కదా, ఒక 3-4 ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించారు. నెలకు కాదు, వారానికి ఇస్తారు డబ్బులు మీద. వారం తీసుకున్నారు. చూపిస్తే ఎట్లా చేయండి అని. సో సేఫ్ షాప్ అనే కంపెనీ ₹1 పెట్టుబడి పెడితే ఒక వస్తువు తయారు చేయదు. ఆల్రెడీ తయారైన కంపెనీలు ఉంటాయి కదా, వాటితో టైప్ అయి పని చేస్తామన్నమాట. మనం ఆన్లైన్లో చేస్తాం కదా మేడం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఉన్నాయి కదా, ఆన్లైన్ కదా సార్. సో అక్కడ కూడా అంతే, వాడు కూడా అంతే. కొనేవాడికి అమ్మేవాడికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటాడు అనమాట. మనం కొంటున్నాం, వాడు అమ్ముతున్నాడు. అమ్మేవాడికి కొనేవాడికి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో మధ్యవర్తులు ఉంటాయి. ఇక్కడ కూడా సేఫ్ కంపెనీ వాళ్ళు 30 నుంచి 50 కంపెనీలతో మల్టిపుల్ బ్రాండెడ్ కంపెనీస్తో పెద్ద మల్టిపుల్ కంపెనీస్ అన్నమాట. రిలయన్స్ చిన్నదా పెద్ద సార్, చాలా పెద్ద కంపెనీ. మా అబ్బాయి వాళ్ళ అప్పుడు నుంచి ఉంది. రిలయన్స్, గ్రాడ్, బర్గైన్, రేమండ్, హవోమో ఇట్లా ఒక పెద్ద మల్టిపుల్ బ్రాండెడ్ కంపెనీస్తో టైప్ అయి పనిచేస్తారు అనమాట. మరి ఏమేమి ఉన్నాయంటే దీంట్లో అన్ని రకాలుగా ఫ్యాషన్ సంబంధించిన బట్టలు ఉన్నాయి. అదేవిధంగా చిన్నపిల్లలకి ఏదో మొబైల్ పిల్లలకి అడిక్షన్ అయిపోయింటారు. స్కూల్ నుంచి ఇంటికి వస్తేనే మొబైల్ ఇస్తే తింటామంటున్నారు, మొబైల్ ఇస్తే చదువుకుంటామంటారు. అట్లా కదా ఉండదు, మీరు చూస్తూ ఉంటారు ఆల్రెడీ. ఇది ఏంటంటే టాకింగ్ పెన్ అనమాట. ఇది ఈ పెన్ను ఆన్ చేసి బుక్ మీద టచ్ చేస్తే 12 భాషలు మాట్లాడే వినిపిస్తుంది. చిన్నపిల్లలకి ఇది నాలెడ్జ్ అనమాట. ఎల్కేజీ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలెడ్జ్ సిలబస్ అనమాట. అదే కాకుండా పిల్లల్లో ఈ మొబైల్ మీద బానిస అనేది తగ్గించడం కాకుండా వేరే భాషలు నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. హెయిర్కి సంబంధించిన వాడుతూనే ఉంటాం. అదేవిధంగా స్కిన్కి సంబంధించిన వాడుతూనే ఉంటాం మనకు. ఓకేనా. అలాగే ఎనర్జీ బూస్టర్ పిల్లల్లో అడ్వాన్స్డ్గా న్యూట్రిషన్ అనమాట, బాల పోషక్, యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇది వచ్చేసి నోని ప్రీమియం సార్. నోని ప్రీమియం అనేది ఒక ఫ్రూట్ అనమాట, ఒక ఆర్గానిక్ అనమాట ఫ్రూట్. ఈ ఫ్రూట్ ద్వారా తయారు చేసిన జ్యూస్ అనమాట. ఇది బీపీ, షుగరు, థైరాయిడ్, కిడ్నీల సమస్యలు, ఏ సమస్యలు ఉన్న మన ఒంట్లో చెడు రక్తం కావాలి, గ్యాస్ ట్రబుల్ కావచ్చు, ఇట్లాంటి ఏ సమస్యలు ఉన్నా మంచిగా క్యూర్ చేస్తుంది. మంచి ఎనర్జీగా ఉంటుంది. ఓకే సార్. అదేవిధంగా పెయిన్ ఆయిల్ వయసు పెరిగే కొద్దీ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉంటాయన్నమాట. ఇది కూడా ఉందన్నమాట. ఎక్సలెంట్ పనిచేస్తుంది అనమాట. ఇది ఏంటంటే సార్ ఈ ఆర్గానిక్ అనమాట. మనకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఫుడ్స్ అనమాట. సప్లిమెంటరీ న్యూట్రిషన్ అంటే బయట మార్కెట్లో మనకి ఏదైనా బాగలేదు, బయటకి హాస్పిటల్కి వెళ్తే మనం వాడేది డ్రగ్, ఇంగ్లీష్ మెడిసిన్ అది. ఇప్పుడు మనం బాగున్నప్పుడు కూడా ఇవి వాడడం వల్ల ఏదైనా మనకి సివియర్ అయినప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చి అంత ఎఫెక్ట్ అనేది చూపించదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి. ఓకేనా సార్. సో అదేవిధంగా రూమ్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ సోప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పేస్ట్ ఉన్నాయి, అద్భుతంగా ఉంటాయి. నేను చెప్పిన నేనే వాడుతాను.
నేను వాడతాను, టీం వాళ్ళు వాడతాను, అందరం ఇవే బాగుంటాయి కాబట్టి మళ్ళీ ఇవే కొంటాను అట్లా. సో అదేవిధంగా కిచెన్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. దానిలో పొడి, మిరపొడి, పసుపొడి, చెక్కలు, గరం మసాలా. ఇది మేడం బయట మార్కెట్లో కేజీ ప్యాకెట్ కారపొడి బయట కేజీ ప్యాకెట్ వాడినా దీంట్లో 200 గ్రాములు ఉంటాయి. విత్ ఆర్గానిక్ అనమాట, సేంద్రియ ఎరువులు. ఇది హిమాచల్ ప్రదేశ్లో తయారయ్యి ఎక్కడి నుంచి వస్తాయి, హిమాచల్ ప్రదేశ్ పైన ఢిల్లీ పైన ఉంది, ఓకేనా, అక్కడి నుంచి వచ్చి మనకు తయారయ్యమాట. మనం బయట వాడేది ఇప్పుడు వాడేది కెమికల్. ఇవి పురుగుల మందులు ఇవి కొడతా ఉంటుంది, ఏమంటాం అది యూరియా, ఫాస్ఫేట్, ఈ కెమికల్స్ అనమాట. ఇది సేంద్రియ వ్యవసాయం అనమాట, ఆర్గానిక్ అనమాట, అద్భుతంగా ఉంటాయి. సో అదేవిధంగా ట్రావెల్ బ్యాగ్స్ కావచ్చు, అదేవిధంగా షూస్, స్లిప్పర్స్ ఉన్నాయి, అదేవిధంగా డిన్నర్ సెట్ ఉంది, కుక్కర్ ఉన్నాయి. బయట పడితే సింగిల్ వాల్, ఇది డబుల్ వాల్ లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట, బాగా మందంగా బాగుంటుంది, స్టైల్ అనమాట. క్యారీ బ్యాగ్స్ కావచ్చు. అదేవిధంగా మాట్లాడే భగవద్గీత ఉంది, దీన్ని లాంచ్ చేసిన మోడీ గారు, ప్రధానమంత్రి. భగవద్గీత, సంపూర్ణ రామాయణం, హనుమాన్ చాలీసా, తొందరలో బైబుల్, ఖురాన్ కూడా వస్తుంది అనమాట, ఓకేనా. సో ఈ 3 బుక్కులు పక్కన పెడితే రిమైనింగ్ నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మేడం, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్నీ మనకు అవసరమే. చెప్పులు వేసుకుంటాం, షూస్ వేసుకుంటాం, ఇంట్లో దానిపడి, మిరపొడి, పసుపొడి కొంటాము, సబ్బులు పేస్ట్ కొంటాం కదా, గరం మసాలా, ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి. ఏమైనా కొత్త ఏమైనా ఉన్నాయి సార్, ఏమైనా రోబోటిక్ ఏమైనా ఉన్నాయా ఇంట్లో ఉన్నా? రెగ్యులర్ మనం వాడేదే కదా, నిత్యం మనం వాడేటి. ఆ వాడేటి ఎక్కడెక్కడ కొంటున్నామంటే చిన్న అంగడిలో ఉన్నాయి, రిటైల్ స్టోర్లో ఎంఆర్పీ రేట్ కొంటాం కదా సార్. ఇంకొద్ది పోతే డిస్కౌంట్కి సూపర్ మార్కెట్లు ఉన్నాయి, మోర్ ఉన్నాయి, డిమార్ట్ ఉన్నాయి, అట్లా వాడు కూడా ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తారు. ఇంకొద్ది పోతే ఆన్లైన్లో చేస్తాం. ఈ 3 సార్లు మనం 10 నెలలు అన్న చోట షాపింగ్ చేస్తూనే ఉంటాం సార్. ఎవడైనా 1 రూపాయి ఏమైనా ఇచ్చాడా సార్? ఇచ్చారు ఎవరైనా? మా అంటే డిస్కౌంట్ రూపంలో ఏమైనా తగ్గించగలుగుతారేమో, అంతే కదా, అంతకుమించి ఏం లేదు. బట్ వాట్ ఈస్ అబౌట్ షేప్ షాప్? ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత అంటే, ఇక్కడ 410 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 410 ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ మనకు రెగ్యులర్గా అవసరమే, నిత్యం అవసరం ఉండేటివే, ఏం కొత్తగా ఏం లేదన్నమాట. ఇవి ఏంటంటే, సో ఇక్కడ ఎంఆర్పీ మీద డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాడు. డబ్బు సంపాదించుకోవచ్చు అంట. ఇక్కడ ఈ 3 సార్లు కొన్నాం కదా, షాపింగ్ చేస్తాం, ఆన్లైన్లో చేస్తాం, ఎంఆర్పీ రేట్ చిన్న రిటైల్స్లో కొంటాం, సూపర్ మార్కెట్లో కొంటాం. డబ్బు ఏమైనా సంపాదించడానికి అవకాశం ఇచ్చాడా సార్? ఎవరైనా ఇచ్చాడా? డబ్బు సంపాదించుకునే అవకాశం ఇచ్చాడా? డిస్కౌంట్ ఇచ్చింటాడు, నేను ఒప్పుకుంటా, ఐ అగ్రీ. కానీ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇవ్వలే. బట్ ఇక్కడ ఈ సేప్షా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఆర్పీ డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు. వీళ్ళు ఎట్లా ఇస్తారు, నేను కూడా అట్లా ఇస్తాను. అట్ ద సేమ్ టైం డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తా అంటున్నాడు. నేను ఒక్కసారి షాపింగ్ చేసిన, ఇక్కడ కూడా చేసి ఉండొచ్చు నేను, కానీ ఇన్నాళ్ళు చేసిన డబ్బులే దీంట్లో చేసుకున్నా. ఏం చేసుకున్నా అంటే, నా ఇంట్లో డిన్నర్ సెట్ కొన్నా, కుక్కర్లు కొన్నా, సబ్బులు పేస్ట్ పెట్టుకున్నా. ఒక్కటేసారి షాపింగ్ చేసిన, సంవత్సరం అయింది. ఇంకొకటి మళ్ళీ షాపింగే చేయలేదు. అదిగా సార్, బయట కొనింటే నాకు డబ్బు రాదు, ఈ దీంట్లో కొని నాకు అవకాశం దొరికింది. డబ్బు అవకాశం ద్వారా నేను డబ్బులు తీసుకున్నాను వారం. అదిగా సార్. సో ఇట్లా డబ్బు ఎలా అవుతుందంటే, బయట జరిగేంత ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రాసెస్, దీన్ని ఆఫ్లైన్ అంటాం. చేతికి డబ్బులు ఇచ్చి వస్తువు తెచ్చుకోవడం. సార్ ఒక వస్తువు మనం 100 రూపాయలు పెట్టుకుంటున్నామంటే తయారైన 35 రూపాయలకే. నేను చెప్పింది కదా గవర్నమెంట్ రూల్, మీకు కూడా తెలుసు. కానీ చేతులు మరి మన కడకి వచ్చే 10 రూపాయలు అవుతుంది, నిజమే కదా సార్? అంతే కదా సార్. ఈ మధ్యలో 65% ఏమవుతుందంటే సిఎఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, రిటైలర్లు, మధ్యలో సినిమా హీరోయిన్లు, బ్రాండ్ అంబాసిడర్లు. మహేష్ బాబు సార్ వచ్చాడు, థమ్స్ అప్ చూపించాడు. మహేష్ బాబు సార్ వచ్చాడు, ఆయన సంతూర్ సాబ్ చూపించాడు. ఊరికనే డబ్బులు తీసుకుంటాడు, ఊరికనే రెమ్యునేషన్ కోట్లు తీసుకుంటాడు ఆయన, నిజమే కదా. అంటే వీళ్ళందరూ దాటుకొని వచ్చాక మన కాడికి వచ్చి 100 రూపాయలు అవుతుంది అనమాట. అంటే 65% మధ్యవర్తుల ద్వారా మనం కోల్పోతున్నాము. ఇది ఏమన్నా మోసం అంటే కాదు, ఇది ఒక గవర్నమెంట్, ఇది ఒక వ్యాపారం, ఇది వ్యాపార వ్యవస్థ. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే కోర్టు పెట్టుబడి పెట్టినాడు కాబట్టి వాడుకుంటూ మార్జిన్ పెట్టుకొని కిందికి పంపిస్తాడు, అంతే కదా సార్. మన కాడికి వచ్చాక 100 రూపాయలు అవుతుంది ఆ వస్తువు, నిజమే కదా. ఈ పద్ధతి మనం మార్చలేము. కంపెనీ ఏమిటంటే మీరే మారండి ఉంటుంది. ఎట్లా అంటే షేప్ మార్కెటింగ్ ప్రాసెస్లో వస్తువు ఎక్కడైతే తయారైందో అది డైరెక్ట్గా త్రూ కస్టమర్ కాడికి వస్తుంది. డైరెక్ట్ కస్టమర్ అంటే డైరెక్ట్ కస్టమర్ అంటే ఇక్కడ 65% మిగులుతుంది కదా. మధ్యవర్తులు ఎవరికైనా లేరు ఇక్కడ. ఎక్కడైతే అంచి డైరెక్ట్ మన కాడికి వస్తుంది. మన కాడికి వచ్చినప్పుడు 60% మిగులుతుంది కదా. వీళ్ళు ఎవరికైనా ఉండరు సార్. ఎవరికైనా సేఫ్ ఏజెంట్ ఉండడు, డిస్ట్రిబ్యూటర్లు ఉండరు, డీలర్లు ఉండరు, రిటైలర్లు ఉండరు, సినిమా హీరోలు ఎవరికైనా ఉండరు. కాబట్టి 65% మిగులుతుంది కదా. ఆ మిగిలిన డబ్బే మాలాగా ఎవరైతే పనిచేసుకుంటారో, నేను ఎవరైనా సరే దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరైతే పనిచేసుకుంటూ ఉంటారో అందరికీ సమంగా పంచుకుంటూ పోతుంది.
నువ్వు ముందు నేను నువ్వు ఎప్పటి నుంచో ఉండవులే, నీకు ఇంత ఇంత డబ్బులు ఇచ్చాను అంటారు. నువ్వు కొత్తగా వచ్చినావు, నీకు ఇంతే, నువ్వు ఇంత ఏం ఉండవు, అందరికీ సమంగా ఇస్తుంది. ఎంత ఇస్తుందంటే చెప్తాను. ఓకే సార్. ఇక్కడ బయట మార్కెట్లో మనం ఒక ₹1,00,00,000 పెట్టి బెంజ్ కారు కొన్నా, ₹1,00,000 పెట్టి అయిపోయాను కొన్నా, కస్టమరే అంటాం. కానీ ఇక్కడ మనకు కావాల్సిన వస్తువు ఏదైతే ఒక్కటేసారి మళ్ళీ మనం కొనాల్సిన అవసరం లేదు. ఒక్కసారి షాపింగ్ చేసుకున్న ద్వారా మనల్ని అసోసియేట్ చేసుకున్నారండి కంపెనీ. అసోసియేట్ అంటే కంపెనీ మనకు పార్ట్నర్షిప్ ఇస్తుందండి. దానికి వచ్చే కోట టర్నర్లో అయినా మీరు కూడా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా గుర్తించి మేము తలా ఇంత డబ్బులు ఇస్తాను అని చెప్తాను అనమాట. వస్తువు కోసం అయితే వద్దు, ఓపెన్ చెప్పేస్తాను నేను. వస్తువు కోసం అయితే వద్దు, డబ్బు సంపాదించుకుని ఒక అవకాశం కోసం చూడాలి నేను. వస్తువులు ఏమైనా బాగాలేమంటే ఎక్సలెంట్గా ఉన్నాయి, A1గా వరల్డ్ వైడ్ క్లాస్ అనమాట. మన ఢిల్లీ సీఎం గారు చెప్పారు, రేఖా గుప్తా మేడం, మన 25th యానివర్సరీ జరిగింది, చూపిస్తాను వీడియో కూడా. ఓకేనా. సో ఈ అసోసియేట్ కోసం మాత్రమే వన్ టైం షాపింగ్ చేయాలన్నమాట. సో ఇది ఒక బిజినెస్ అని చెప్తాను. బిజినెస్లో ఫస్ట్ గుర్తొచ్చేదంటే పెట్టుబడి. ఎంత పెట్టుబడి సార్? మీకు పెట్టుబడే కదా సార్, పెట్టుబడి పెట్టినా కదా. సో పెట్టిన పెట్టుబడి అంతకంత వస్తుందంటే చెప్పలేము. కొన్నిసార్లు లాస్ కావచ్చు, కొన్నిసార్లు రావచ్చు. సో ఇక్కడ నేనైతే ₹1 కూడా పెట్టుబడి పెట్టలేదు సార్. నాకు కావాల్సిన వస్తువు నేను మినిమం క్వాలిఫైస్తో ఒక్కసారి షాపింగ్ చేస్తాను, వన్ టైం సార్. ప్రాఫిట్ పెట్టినట్టు రాత్రి డబ్బులు వస్తుంది సార్ మీకు. బిజినెస్ ఇప్పుడు పెట్టుబడి పెట్టారు, రాత్రి వచ్చదా? లేదు కదా. ఇక్కడ రాత్రి మనం చెప్పలేం, కానీ మనకు మధ్యవర్తులు పెట్టడం మనం తీసుకోవచ్చు. రిస్క్ అంటే ఉంది, ఎందుకంటే అక్కడల్లా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎన్ని వాళ్ళు డీల్ చేయాలా కదా సార్. మీకైతే రిస్క్ ఉంది. ఇక్కడ ఏం రిస్క్ లేదు, డబ్బులు ఇచ్చే వస్తుంది తెచ్చుకోండి. మనకి ఏం రిస్క్ ఏముంది మేడం? రిస్క్ ఏం లేదన్నమాట. ప్రాబబిలిటీ అధికంగా తీసుకోవచ్చు. మీరు బయట ఎంత కష్టపడినా అడగడికి వచ్చేది. బట్ ఇక్కడ నువ్వు ఒక్కనే కష్టపడి నీ అండర్లో టీం ఉంటారు కదా. నా అండర్ 150 మంది టీం ఉండరు ఇక్కడ. నేను ఇక్కడే మీ కళ్ళ ముందు ఉండా. నెల్లూరులో పని జరుగుతుంది, నెల్లూరులో జరుగుతుంది, బద్వేలో జరుగుతుంది, తిరుపతి జరుగుతుంది, అనంతపురం జరుగుతుంది, పొద్దుటూరు జరుగుతుంది. ఇట్లా వర్క్ జరుగుతుంది అన్నమాట. అట్లా అక్కడ జరిగే వర్క్ అంతా కూడా నాకు ప్లస్ పాయింట్, నాకు డబ్బులు వస్తుంది. అట్లా అనలైజ్ చేయండి సార్, సెలెక్ట్ చేయండి. ఏదైనా మీకు నచ్చిన ఇంట్లోకి సంబంధించి ఒక ప్యాకేజ్ ఉంటుంది, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తే డబ్బులు వస్తుంటే ప్రమోటింగ్ సార్. ప్రమోటింగ్ ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటారు. పలానా టీ బాగుంటుంది, టిఫిన్ బాగుంటుంది, గోల్డ్ బాగుంటుంది, అన్నోసారి చేస్తూ ఉంటారు కదా. అర్థం సార్. సార్ బడ్జెట్లో గోల్డ్ షాప్ ఎక్కడ బాగుంటుంది మీకు తెలిసిన వాళ్ళు చెప్తారు. నేను వెళ్ళి ఒక 3 లక్షలు కొన్నా సార్, మీకేమైనా డబ్బులు ఇస్తారా? లేదా ఏమన్నా చిన్న ఏమన్నా ఇస్తారా? ఏం లేదు. అదే పని ఇక్కడ చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చు. అర్థమవుతుంది సార్ చెప్పేది. ప్రమోటింగ్ మనం ఇక్కడ చేస్తూనే ఉంటాం, టీ బాగుంటుంది, టిఫిన్ బాగుంటుంది, గోల్డ్ బాగుంటుంది. అదే పని ఇక్కడ చేసుకుని మనం డబ్బు సంపాదించుకో. ఎలా అంటే ఇవ్వండి, మీరున్నారు సార్, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి డబ్బు ఉంది. ఇవ్వండి, మీరు లైఫ్ అంతా కలిసి ఒక్కసారి షాపింగ్ చేస్తారు. మన భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతుకుంటామో అన్ని సంవత్సరాలు ఒక్కటేసారి షాపింగ్. మళ్ళీ కొనేదిలే, అమ్ముకునేదిలే, ఇది తిరిగి అది కెమికల్ బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఏం అమ్ముకునేది పంచాయతీ లేదు. నేను అమ్ముకోవాలంటే ఎన్ని బ్యాగ్ సుమారు తెచ్చి ఉండాలి, ఏం లేవు, ల్యాప్టాప్ ఉంది నా దాంట్లో అంతే. అదే సార్. సో ఇవన్నీ మీరు ఒక్కసారి షాపింగ్ చేస్తారు. 200 BV. BV అంటే ఇక్కడ బిజినెస్ వాల్యూ. ఒక్కొక్క ప్రోడక్ట్స్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది మనకు. ఇప్పుడు సబ్బులు ఉన్నాయి సార్, 3 BV ఉంటుంది. కుక్కర్ ఉంది, ఒక 50 BV వస్తుంది. అట్లా ఒక 200 BVతో షాపింగ్ చేస్తారు సార్. 200 BVతో షాపింగ్ చేస్తారు. షాపింగ్ చేసిన తర్వాత మీకు తెలిసిన ఎంతోమంది ఉంటారు సార్, కాంటాక్ట్స్ తెలిసిన బయట పరిచయాలు ఉంటారు, కొన్ని వందలు ఉంటారు మీరుండే సర్కిల్లో. మీకు తెలిసిన ఉంటారు కదా సార్, చాలామంది ఉండరు. సెల్లో కాంటాక్ట్స్ కొన్ని వందలు ఉంటాయి. నేనేం చెప్తానంటే ఒక 20 మందికి మీరు ఏం చెప్పకుండా మా ద్వారా వినిపియండి. అర్థమవుతుంది. మీ మేడం ఏమైనా చెప్పారా? సార్ పిలిపించా, మాట్లాడండి, సార్ మాట్లాడతాడు, వినండి, అంతే. అంతమించి ఏమైనా చెప్పారా? ఏం లేదు, అంతే. పక్కన నిలబడుకొని వీడియో తెస్తుంది, నేను వచ్చి పని చేస్తాను, అంతే కదా. పని చేసేది నేను, చేపించేది నేను. కానీ నేను చేయడం ద్వారా మేడంకి డబ్బులు పోతుంది. అది ఇక్కడ కాన్సెప్ట్. అర్థమా సార్? ఒక 20 మందికి చెప్తే 2 ఉన్నారా నమ్మి? చెప్పేది మీదుగా చేపించేది నా పని. అది 20 మంది చెప్తే ఒక 2 రారా? నేను ఒకటే అనుకున్నాను సార్, ఒరే నేను పోతే 4 వచ్చి పడతారు, బతికినప్పుడు నా ముఖం చూసి 2 రారా అనుకున్నా. 2 అదే సీరియస్గా తీసుకున్నా. ఒక మనిషి పోతే 4 వచ్చి పడతారు, బతికినప్పుడు నన్ను చూసి ఒక 2 రారా? ఆ 2 వచ్చిండు, ఆ 2 పట్టుకొని ఒక రేంజ్ దుమ్ము లేకుండా బిజినెస్. మీ 2 వచ్చింది సార్. సార్ తెలిసిన పరిచయాలు, ఆయనకు పని చేసుకుంటా పని. ఇప్పుడు అనేది ప్లాన్ చెప్పడమే. నేను కట్టెలు మోసం చేసుకోవాలి ఏం లేవు. మీరున్నారు, మీకు తెలిసిన నాకు ఆయన తెలుసు, అన్న తెలుసు అన్నారు, నేను వెళ్ళి పని చేసుకుంటా పోయినా. ఇప్పుడు అనేది ఈ ప్లాన్ చెప్పడమే. ఆ క్రమంలో 150 మంది టీం తయారైంది. అట్లా అర్థమైంది సార్. ఒక 20 మంది చెప్తే ఒక 2 వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళు షాపింగ్ చేస్తారు. ఒక్కసారి మళ్ళీ కొనేది ఏం లేదు కదా. వన్ టైం షాపింగ్ చేసినా కూడా 400 BV అయింది. ఒక BVకి ₹5 ఇచ్చేది సార్ కమిషన్. ఒక BVకి 400 × ₹5 2000. 400 BV అయింది, 2000. మేమిద్దరం షాపింగ్ చేసిన ద్వారా మీ అందరిలో
2000 సార్. చెప్తా ఇంత ఇంటారు తింటాను సార్ 2000 కమిషన్ సార్. మళ్ళా 400 ఎక్స్ట్రా వచ్చేది. ఎక్స్ట్రా ఏంటంటే రెఫర్ చేశారు ఇక్కడ, ఎవరిని చేంజ్ చేయలే, అతికిలే, కరిపిలే, ఎవరిని ఇరికిలేదు. ఇంట్లో ఇట్లా ఉంది అని నచ్చిన విషయం 10 మంది చెప్పినా, ఒక ఇద్దరు వచ్చిండ్రు, ఇట్లా 2400 ఇన్కమ్ తీసుకుంటాం సార్. 2400 తీసుకున్న తర్వాత పవర్ ఆఫ్ టీం వర్క్. మీరు ఒక్కరు కాదు, మీ ఎండలో టీం ఉన్నారు, మీ ఎండలో లెఫ్ట్ రైట్ ఉన్నారు. ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు సార్. ఎగ్జాంపుల్గా ఏ అంటే నేను, బి అంటే మేడం అనుకోండి. ఎగ్జాంపుల్గా ఏ అంటే నా ముఖం చూసి ఒక ఇద్దరు వచ్చినా నాకు ఒక 2000, మేడం ఆమె మీద నమ్మకంతో ఆమెకు ఒక ఇద్దరు వచ్చినా కూడా ఆమెకు ఒక 2000. యాక్చువల్లీ మీరు పని చేసింది ఒక్కసారి పని చేసిండ్రు, మా ఇద్దరిని పరిచయం చేసి మీ పనిలో మీరు బిజీ అయిపోయిండ్రు. కానీ నేను ఎక్కడ పని చేసుకున్నా, మేడం ఎక్కడ పని చేసుకున్నా కూడా మీకు డబ్బులు వస్తుంది. ఇక్కడ పని చేయకపోయినా వస్తుంది. ఆ పని చేయకపోవడం ఏంటంటే మీరు ఒక్కసారి పని చేసి మమ్మల్ని రెఫర్ చేసిండ్రు, మేము పని చేసుకుంటున్నాం, మేము ఆగిపోలే. ఆగిపోతే డబ్బులు ఆగిపోతుంది, మళ్ళీ ఇంకొకరిని తెచ్చి వేసుకోవచ్చు వర్క్. మేమిద్దరం పని చేస్తున్నాం సార్. మీ అండర్లో మేమిద్దరం వచ్చామనుకో, మేమిద్దరం ఎక్కడ పని చేసుకున్నా కూడా మీకు డబ్బులు వస్తుంది. ఇక్కడ 1,00,000 ఇక్కడ 1,00,000 వచ్చే పైన మీకు 2 లక్షలు వచ్చేది. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం సార్. చెప్తాను. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ చేసుకునే దాన్ని బట్టి, మీరు జాయిన్ చేసే దాన్ని బట్టి నెలకే వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ప్యాసివ్ అంటే కాళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ 2 రకాలు ఉంటాయి. ఎవరికైనా చదువు ఉన్నా లేకపోయినా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కాళ్ళు చేతులు అన్నీ బాగుండి పని చేసే వస్తుంది, అది యాక్టివ్ ఇన్కమ్. కొన్నాళ్ళు మనం చేసి వదిలిపెడితే వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తాను సార్ వ్యాపారం, మీ వృత్తుల్లో మీరు ఎన్నో సంవత్సరాలు చేస్తానున్నారు మేడం. మీ హస్బెండ్ బేలర్ పని ఒక 10 ఏళ్ళ నుంచి ఎన్నో చేస్తూ ఉంటారు కదా, అన్ని సంవత్సరాలు చేశారు మేడం. ఇప్పుడు వదిలిపెడితే ఏమైనా డబ్బు వస్తుందా? రాదు కదా మేడం. ఒక 3 సంవత్సరాలు మేడం, 3 లేదా 4 సంవత్సరాలు మాతో పాటు కలిసి జర్నీ చేయండి, కొన్నాళ్ళు పని చేయండి, ఓకేనా? ఆ పని చేసిన తర్వాత ఒకవేళ మనకి ఇంకేస్ ఏమైనా జరిగినా కూడా, మనం ఆగిపోయినా, లేదా సమస్య ఏ కారణం వల్ల మనం ఆగిపోయినా, దీనికి రాకపోయినా కూడా మనకు కింద టీం అనేది నెట్వర్క్ తయారైంటుంది. నాలాంటి వాళ్ళు మీ ఎండలో వచ్చింటారు. మీరు అట్లా ఉన్నా కూడా నేను పని చేసుకున్నా కూడా మీకు డబ్బు వస్తుంది. అర్థమైంది సార్? ఇదనమాట. ఇది పొటెన్షియల్ ఆఫ్ పెండింగ్. ఇది ఒక లేజీ చార్ట్. మనం ఈ బిజినెస్ ఆల్రెడీ మా పనులు మాకు ఉన్నాయి. దీంట్లో మేము టైం ఎంత కేటాయించాలా? ఎట్లా అంటే రోజులో ఒక గంట ఖాళీగా ఉంటారా, ఏదో ఒక టైంలో ఫ్రీగా ఉంటారు కదా. ఆ ఫ్రీగా ఉన్న టైంని మీ తెలిసిన పరిచయం మాకు పరిచయం చేయండి. మేడం ఎట్లా పరిచయం చేశారు అంతే, పని చేస్తే నేను రెడీగా ఉండా, ఓకేనా? ఇట్లా రోజుకు ఒకరు చొప్పున నెలకు 30 మంది అవుతారు కదా. 30 మందికి నేనే చెప్తా, చేయించా నేనే. 30 మంది చెప్తే ఒక ఇద్దరన్నా రారా? వస్తారు కదా మేడం, అంతే కదా సార్? నేను డెడ్లీ చెప్తాను సార్, ఒక ఇద్దరన్నా రారా అంటున్నా, ఓకేనా? సో ఒక ఇద్దరు వచ్చినా కూడా అంటే ఫస్ట్ నెలలో మనకు 1000 రూపాయలు 2000 వస్తుంది, అంటే జత అవుతుంది. లెఫ్ట్ రైట్ ఒక మనిషికి 1000 రూపాయలు 2000 వస్తుంది. ఈ ఇద్దరు కూడా మేమిద్దరం ఒక ఎగ్జాంపుల్గా మేడం మేమిద్దరం కూడా 2 నెలలంతా టైం తీసుకొని ఇద్దరిద్దరికి ఇస్తాం అవకాశం. అంటే 60 మంది ప్లాన్ ఉంటారు, ఆమె 30 నేను 30 మందికి చెప్పించా. 60 మంది ఉంటారు, 60 మందిలో 4 రారా? 4 వచ్చినా కూడా 2 నెలల్లో 4000. పాయింట్ ఏంటంటే షాపింగ్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి సార్ నెల టైం తీసుకొని ఇద్దరిద్దరికి అవకాశం ఇచ్చుకున్నా కూడా ఒక సంవత్సరానికి 8,192 మంది మనుషులు అవుతారు సార్. సంవత్సరానికి వీళ్ళు ఎవరో మనకు తెలుసు అంటే ఎవరు తెలియదు. నేను తెచ్చిన ఇద్దరినే, వాళ్ళని పట్టుకొని పని చేసుకునే కాబట్టి 150 మంది చెప్తారు. ఎన్ని వీళ్ళందరూ నేను జరిపిలే, వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు అయినా వాళ్ళ ద్వారా నాకు డబ్బు వస్తుంది. అర్థమైంది సార్? అట్లా మన అండర్లో ఎక్కడ వర్క్ జరిగినా కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 4,096 జతలు అవుతాయి సార్. జతకు ఎంత సార్? 2,000 వస్తుంది. జతకు 2,000, 4,096 ఇంటూ 2,000 సార్. ఒక సంవత్సరానికి సంపాదించే డబ్బు 81,92,000 సార్. చిన్న అమౌంటే పెద్ద అమౌంట్. ఇదే డబ్బు రావాలంటే పెట్టుబడి పెట్టాలి, కోట్లు ఉండాలి. అంత డబ్బు నాకు లేదు. ఒక అవకాశం అయితే మంచి అవకాశం వచ్చింది, దీన్ని పట్టుకొని ఏంది జనాలు ఎంతోమంది ఉండరు, తెలిసిన వాళ్ళు పరిచయం చేయమన్నాడు, పరిచయం చేస్తాను డబ్బు అవుతాను. అర్థమైంది సార్? ఇది 100% వర్క్ జరిగితే ఇంత డబ్బు, 100% జరగలే. మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు, మీరు కీడించు మేలించు అని. ఒక 50% జరగని 40 లక్షలు, కనీసం 10% జరిగిన 8 లక్షలు వస్తుంది సార్. ఉద్యోగంలో ఎక్కడికైనా పోతే ఒక కింద బానిసగా 100కు 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తాం, హార్డ్ వర్క్ చేస్తాం, నిజమే కదా? కనీసం ఒక 10% చేసి దీంట్లో పని చేసుకుని కూడా సంవత్సరం అంతా కలిసి 10% చేసుకుని 8 లక్షలు వచ్చాయి సార్. 8 లక్షలు అర్థమైంది. ఇదే కాకుండా మనకి రిటైర్మెంట్ వస్తుంది.
రిటైర్మెంట్ అయిన వ్యక్తికి ఎంత పడితే అంత డబ్బు ఇది నాయన నీకు ఇంతే ఇస్తాను ఉంటుంది. ఎంత ఇచ్చిందంటే వారానికి 4 లక్షలు. దీనికోసం వచ్చాను నేను. వారానికి 4 లక్షలు ఇచ్చేది. తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారో మన కడప వాళ్ళే 13 మంది ఉంటారు. ఎవరు పక్కన వాళ్ళు చెప్పడం లేదు నేను. మన కడప జిల్లా వాళ్ళే 13 మంది ఈ డబ్బు తీసుకుంటుంటారు. సార్ ఈ డబ్బు ఈ డైమండ్ అయిన రికగ్నైజ్ అయిన వ్యక్తిని రిటైర్మెంట్ ఇస్తుంది. ఆ రిటైర్మెంట్ అయిన వ్యక్తికి ఆయన బతుకున్నాళ్ళు ఆయనకి ఇస్తుంది. వయసుతో సంబంధం లేదు ఇంట్లో. వయసుతో సంబంధం లేదు. వర్క్ పట్ల చదువుతో అస్సలు సంబంధం లేదు. చదువుకున్న కులం మతం ఏ ప్రాంతం వర్గం ఏం లేదు. పలానా దేవుని కొలుచా పలానా మతం కులం ఏం లేదు. నువ్వు ఇంత వర్క్ చేసుకో ఇంత డబ్బు నువ్వు ఒక్కడమే చేసేది కాదు కదా. నీ అందరూ అందరూ కలిసి చేయి తోడు అనమాట. ఇట్లా అందరూ కలిసిమెలిసి చేసే పని కాబట్టి తొందరగా సక్సెస్ అవుతాం. ఎప్పుడైనా చేసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు నిన్నంతా రాలేను. నిన్న నెల్లూరు నుంచి వచ్చిన కొద్దిగా ఇంట్లో వర్క్ ఉన్నా ఇంట్లో ఉన్నా రోజు పని చేసుకుంటాను. అట్లా ఇబ్బంది లేదు అనమాట. ఓకేనా. ఇది మనకి ఏదైనా జరిగితే అంటే ఈ కాన్సెప్ట్లో డైమండ్ అయిన వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఆయన బతుకున్నాలో ఆయనకి ఇస్తారు డబ్బు. ఆయనకి ఏదైనా జరిగితే వాళ్ళ భార్య పేరు మీద నామినీ పోతుంది. ఇదే డబ్బు వాళ్ళ భార్య పేరు మీద వస్తుంది సార్. అర్థమైందా? ఇదనమాట. ఇది వారం బిజినెస్ సార్. బుధవారం నుంచి గురువారం వరకు ఎండ్ అయిపోతుంది. ఈ వారంలో మీరు చేసిన మీ ఎండలో వచ్చిన కింద ఎవరు పని చేసుకున్నారో మీకు వారం డబ్బు వస్తుంది. పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తే 2% ట్యాక్స్ కట్ అవుతుంది. పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి సార్. దీంట్లో 2% కట్ అవుతుంది పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తే. పాన్ కార్డ్ పెట్టలేదా 18% ట్యాక్స్ కట్ అయ్యి మన అకౌంట్లో పడుతుంది. పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తున్నామంటే లీగల్ సార్. లీగల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, సంతోషం చేసుకోండి. గవర్నమెంటే టైప్ అయిపోయింది సార్. మామూలుగా అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది. అర్థమైంది సార్. బిజినెస్ చేసుకుని గవర్నమెంట్ బిజినెస్ చేయదు. బిజినెస్ చేసుకునే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది. ఈరోజు గవర్నమెంట్ టైప్ అయిపోయింది. మన మేడం చెప్పారు ఢిల్లీలో, మేమే మీతో టైప్ అవుతున్నాం అనేసి. అట్లా ఇదే కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు సార్. ఆ 81 లక్షలు కాకుండా ఎక్స్ట్రా ఫ్రీగా ఇన్సెంటివ్లు ఉంటాం కదా. మీకు ఐడియా ఉంటుంది గవర్నమెంట్ దాంట్లో ఇన్సెంటివ్లు అంటాం. టీఎఫ్లు అంటాం కదా. సో అట్లా ఇన్సెంటివ్లు ర్యాంక్ 1 అంటే 7,000, 20,000 తీసుకునింటావు, 7,000 ఎక్స్ట్రా మళ్ళీ బోనస్. ర్యాంక్ 2 50,000 తీసుకునింటావు, మళ్ళీ 9,000 ఎక్స్ట్రా. ఈ మంత్ ఎండింగ్లో నాకు ఈ అమౌంట్ పడుతుంది ఫ్రీగా. నేను పని చేయకపోయినా కూడా ఇంట్లో ఉన్నా కూడా ఈ డబ్బు వచ్చి పడుతుంది. ర్యాంక్ అయిపోయింది కాబట్టి. అర్థమైందా? ఇవన్నీ కూడా దగ్గర 30 లక్షలు తీసుకోవచ్చు ఫ్రీగా ఇచ్చేది. 30 లక్షలు ఫ్రీగా ఇచ్చేది సార్. మనం పని చేయకపోయినా కూడా ర్యాంకులు ఇన్కమే ఇచ్చేది ఫ్రీగా ఇన్సెంటివ్లో. ఇది సార్ లాస్ట్. సార్ పేరు దిలీప్ కుమార్. మీకు స్టార్టింగ్లో చెప్పిన సేఫ్టీ కల్పిస్తాను సార్ అని. సార్ కూడా ఒక ఉద్యోగంలో చేస్తా ఉన్నాడు 1 లక్ష రూపాయల జీతంలో. అది చేసుకుంటా కూడా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అవకాశం వచ్చిందంట. ఈ ప్లాన్ మీరు విన్నారు, అప్పట్లో ఆయన విన్నాడు. విన్న తర్వాత ఒక్కసారి కదా షాపింగ్ నా ఇంటికి నేను షాపింగ్ చేసుకుంటున్నా. షాపింగ్ చేస్తున్నాడు. ఖాళీగా ఉన్న టైంలో తెలిసిన వాళ్ళు ఆధారం ఉంటారు కదా ఫ్రీగా. ఆధారం జాబ్ ఏముండవు కదా. ఆధారం టైంలో ఖాళీగా ఉన్న టైంలో తెలిసిన వాళ్ళు పరిచయం చేసుకుంటా పోయిండు. ఆ క్రమంలో 150 నుంచి 200 మంది టీం తయారైండు. కరోనా మనందరూ తెలీదు. కరోనా సెకండ్ లాక్డౌన్లో సార్ చనిపోయింది సార్. కరోనా అటాక్ అయ్యి. మనం ఏదైనా ఉద్యోగాలు చేస్తే ఉద్యోగం చేసే వ్యక్తి చచ్చిపోతే డబ్బు ఇవ్వడం వల్ల వస్తుందా? భార్య పేరు మేము డబ్బులు వస్తుందా? మనిషి లేడు, డబ్బు ఎటు వస్తుంది? ఇంకా పని ఎవరు చేయాలంగా? అదే కదా. కానీ ఈరోజు సార్ చనిపోయినా కూడా ఈ కంపెనీలో ఉన్నాడు కాబట్టి కొన్నాళ్ళు పని చేస్తుంది కాబట్టి కింద టీం తయారైండు. ఈయన చనిపోయినా కూడా కింద టీం ఎవరు చనిపోరు. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు, ఈయన కోసం పని చేయరు. ఈరోజు నా కోసం చేసుకుంటారు. నా పైన ఉండే సీనియర్ కోసం నేను పని చేయడం లే. నా లైఫ్ ఉంది, నా పిల్లల భవిష్యత్తు ఉంది, నేను పని చేసుకుంటాంలో ఇట్లా ఈయన కూడా అదే పని చేశాడు. ఈరోజు సార్ లేకపోయినా కూడా మేడం పేరు మీదకి నామినీ చేసింది సార్. ఈరోజు సార్ లేకపోయినా మేడంకి డబ్బు పోతుంది. బయట మార్కెట్లో పని చేర్చే వస్తుంది, లేదంటే లేదు. నిజమే కదా సార్? మీకు తెలియంది కాదు కదా. ఈరోజు మనిషే లేడు, డబ్బు ఎట్లా పోతుంది? కానీ ఈరోజు సార్ లేకపోయినా కూడా ఈయన లేని తర్వాత మేడం పేరు మీదకి డబ్బు పోతుంది. ఒక వారం చెక్కు మేడం ర్యాంక్ ఇన్కమ్ చెప్పినా కదా సార్, 3,25,489 రూపాయలు ర్యాంక్ ఇన్కమ్. ఒక్క చెక్కు వైజాగ్లో 70 లక్షలు ఈరోజు డైమండ్ అయిపోయింది మేడం. 8,000 మంది ఏం పని చేయలే, ఏం వర్క్ చేయలే. ఈయన అండర్లో ఆయన పని చేసిన కొన్నాళ్ళు కింద టీం తయారైంది.
మామిడి చెట్టు వేసిండు సార్. మామిడి చెట్టు వేసిండు, కొంచెం బాగా విత్తనం. ప్రొడక్ట్ చేసిండు, విత్తనాలు వేసిండు, బాగా ప్రొడక్ట్ అయింది. ఇప్పుడు కాపు ఇచ్చింది. ఈరోజు నాటిన మనిషే లేడు, కానీ కాపు ఏమో ఆగిపోలే, కాపు ఇస్తుంది. అదే విధంగా డబ్బు పోతుంది మేడం. ఇన్ కేసు అనకూడదు, కానీ మేడంకి ఏదైనా జరిగినా కూడా ఇద్దరు పిల్లల్లో ఒకరికి వెళ్తుంది సార్. ఇది సేఫ్టీ. నాకు ఈ సేఫ్టీ ఉంది కాబట్టి నేను పని చేసుకుంటాను సార్. మా కడప వ్యక్తి ఏందో చెప్పినా కదా, సార్ పేరు వచ్చేసి కడప జిల్లా అక్కాయిపల్లె మర్యాపురం దగ్గర. మా కడప జిల్లా వ్యక్తి 2016లో బీటెక్ చేసి యుగాండా, సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేశాను. వాళ్ళ నాన్నగారు చనిపోయారంట సార్. వాళ్ళ నాన్న కడపకు వచ్చాడు. ఇక్కడ చిన్నపాటి ఒక ఉద్యోగం 30,000 జీతం పనికి పోతానండి, జీతానికి ఉద్యోగం చేసుకున్నాను. ఒక రజియా అంట అక్క, లేడీస్ మేడము వచ్చింది, ఆయన నరేంద్ర ఇట్లా ఉంది అవకాశం చూడని ప్లాన్ వినిపించిందంట. మీరు ఎన్నే ప్లాన్ ఆయన విన్నాడు. ఓకే, ఇదేదో బాగుంది కదా, పెట్టుబడి ఏం పెట్టలే, ఒక్కసారి షాపింగ్. తెలిసిన వాళ్ళు జనాలు ఎంతోమంది ఉండరు, జనాలు చూపించడమే ఉన్నాయి కదా, పెద్ద పని ఏముంది. లేదా నాకు ఆయన తెలుసు, అక్క తెలుసు, ఈయన తెలుసు అని చూపించబోయిండు. ఈ సార్కి ఎవరైతే అవకాశం వచ్చిందో వాళ్ళు పని చేసుకుంటా పోయిండు. గత 8 సంవత్సరాలుగా బిజినెస్ ఉన్నాడు సార్. 8.5 సంవత్సరం అయింది బిజినెస్ ఉన్నాడు. దగ్గర 15 కోట్లు పని సంపాదించిండు విత్ లీగల్గా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టే డబ్బులు పడుతుంది అకౌంట్లో. ఈజీగా అంటే ఈజీగా వారం 2 లక్షలు వచ్చి పడుతుంది అకౌంట్లో. వారం 2 లక్షలు ఆయన అకౌంట్లో పడుతుంది. ఇది సార్ ప్లాన్. ఉద్యోగంలో ఎన్ని సంవత్సరాలు పనిచేసే విధంగా వస్తుంది. 2 కార్లు ఉన్నాయి, 10 లక్షలు ఒకటి. బెంజ్ కాదు, బెంజ్ తెలియదు కానీ BMW తీసుకున్నాడు. కోటి రూపాయలు కారు తీసుకున్నాడు. ఈ మధ్య రీసెంట్గా ₹1,00,00,000. అదే సార్, అంత పెద్ద అవకాశం మీరు ప్లాన్ మీద ఆయన అప్పుడే ఇదే ప్లాన్ అయినాడు. ఆ ప్లాన్ మీకు వచ్చింది, పట్టుకొని నడిచిండు సార్. నమ్మిండు బిజినెస్, దీంట్లో డబ్బు ఉంది కదా, ఒక 3-4 సంవత్సరాలు పని చేసుకుంటే దీంట్లో లైఫ్ సెట్ కావచ్చు అని నమ్మి ఒకే దాంట్లో పని చేసిండు. మళ్ళీ అట్లా దీంట్లో పోకుండా ఒకే దాంట్లో. అర్థమైంది సార్, ఇదే అనమాట బిజినెస్. ఇదంతా ఆర్మీ వాళ్ళు సార్, పైన ఉండే వాళ్ళ ఆర్మీ వాళ్ళే. నేను కూడా ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో పనిచేసిండు. 13 ఏళ్ళు పనిచేసిండు సార్. ఆర్మీలో పనిచేసి రిటైర్, దాంట్లో వాలంటీర్గా ఈయనే రిజైన్ చేసి ఈ అవకాశం తీసుకొని ఈరోజు బాగా సంపాదించింది. ఈ సార్ ఏమన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం డౌట్స్